కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రం నుంచి మాదనిప్పరగా వైపు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారికి ఇరుపక్కల ఉన్న 5 విద్యుత్ నియంత్రికలు చోరీకి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ నియంత్రికల విషయంపై రైతు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. హలో సార్, నా డోంగ్లి గ్రామంలో 5 డిమ్మే రోడ్కు మొత్తం చాలు లైన్లా పీకేసి పడేసి మొత్తం సామాన్ ఇప్పేసి తీసుకుపోయినారు సార్. ఇప్పుడు శని నానాల శని బోర్ చాలు చేయాలంటే ఇప్పుడు డిమ్మిలు లేవు సార్. 5 డిమ్మిలు పోయినాయి, 4 రైతుది పోయినాయి, ఒక వాటర్ సప్లై ఊరి సమస్య అది కూడా పోయినాయి సార్. నాది కూడా ఆడాని ఉండే సార్. ఇప్పుడు శని నానాల ఇప్పుడు నా దగ్గర ఏం లేవు సార్. సోయాకు ఏం రేట్ లేవు, ఏం లేవు, వాళ్ళు తీసుకోకొచ్చినారు. వర్షం ఎట్లా ఉన్నది సార్. నాది ఇప్పుడు ఏం చేయాలి ఏం లేదు. ఇప్పుడు వచ్చి చూడండి సార్, మొత్తం పంట వేసేది ఉన్నది, నానేటికి పోర్లేవు సార్. ఇప్పుడు ఎట్లా చేయాలా? అది మన ఊరుకు కూడా నీళ్ళు లేవు సార్. అది ఇంతకుముందు అది నీళ్ళు వస్తుండే, అది పెద్ద ఇది వాటర్ సప్లై కూడా అది బంద్ ఉన్నది సార్. అది కూడా తీసుకుపోయినాయి వాటర్ సప్లై, అది మొత్తం రోడ్కునే పోయినాయి సార్. ఏమన్నా బహిష్కారం చేసి అది ఏమన్నా చేయండి సార్.